హాయ్ ఎవ్రీవన్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మ్యాథ్స్ కంటెంట్ నుంచి రోజుకొక ప్రశ్నని తయారు చేసి మీకు అందించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ ప్రశ్న చూడండి. ఇఫ్ 30 యాపిల్స్ అండ్ 23 గోవాస్ టుగెదర్ కాస్ట్ 392 రూపీస్, 7 గోవాస్ అండ్ 15 యాపిల్స్ ఆఫ్ ద సేమ్ కైండ్ కాస్ట్ 178 రూపీస్, దెన్ ద కాస్ట్ ఆఫ్ అన్ యాపిల్ ఈజ్ హౌ మచ్ ఆర్ వాట్? నేనేమంటానంటే, అండర్స్టాండింగ్ ఏ ప్రాబ్లమ్ ఈజ్ హాఫ్ ఆఫ్ ఎన్ ఆన్సర్. ప్రశ్నను చదివి మీరు బాగా అర్థం చేసుకుంటే సగం సమాధానం మీకు దొరికినట్లే అనమాట. సో మరి ఆ ప్రయత్నం మేము చూద్దామా ఒకసారి. సో ఈ ప్రాబ్లంలో ఫస్ట్ పర్సన్ ఏమో 30 యాపిల్స్ 23 గోవాస్ కలిపేమో 392 రూపీస్ కొన్నాడు. అలాగే సెకండ్ పర్సన్ ఏమో 7 గోవాస్ అండ్ 15 యాపిల్స్ కలిపేమో 178 రూపీస్ కొన్నాడని అర్థం చేసుకోవాలి. నేను ఇప్పుడు ఈ డేటాను ఉపయోగించి మొత్తం 2 ఈక్వేషన్స్గా రాయాలనుకుంటున్నాను. ఎలాగో చూడండి, 30 యాపిల్స్ 23 గోవాస్ కలిపి 392 రూపీస్ కొన్నాం కదా. నేను సింపుల్గా 30 యాపిల్స్ని 30A ప్లస్ 23 గోవాస్ కాబట్టి 23G అని రాసుకుంటున్నాను. ఈ రెండు కలిపి ఎంత కొన్నాం మనం? 392 రూపీస్. 392 రూపీస్గా కొన్నాం. మరి రెండో వ్యక్తి ఏం చేశాడు? 7 గోవాస్ 15 యాపిల్స్ కలిపేమో 178 రూపీస్ కొన్నాడు కదా. అయితే ఇక్కడ ఒక ఆర్డర్లో ఉండడం కోసం ఫస్ట్ మన ఇక్కడ గోవాస్ ఇచ్చాడు, తర్వాత యాపిల్స్ ఇచ్చాడు కాబట్టి ముందు యాపిల్స్ని ఇటువైపు రాసుకొని 15 యాపిల్స్ నేనేమో యాపిల్స్ కింద రాస్తున్నట్లు 7 గోవాస్ ఏమో గోవాస్ కింద 7 గోవాస్ కలిపి ఎంత కొన్నాడు? 178 రూపీస్. మరి ఇక్కడ తెలివిగా ఏం చేయాలి? మొదటి వ్యక్తి 30 యాపిల్స్ 23 గోవాస్ కలిపి 392 రూపీస్ కొన్నాడా? అలాగే రెండో వ్యక్తి ఏమో మనకి 15 యాపిల్స్ 7 గోవాస్ కలిపి 178 రూపీస్ కొన్నాడా? అయితే ఈ ఇద్దరిలో యాపిల్స్ కానీ అలాగే గోవాస్ కానీ ఇద్దరిలో ఏదో ఒకటి ఏమైనా ఈక్వల్ చేయగలమా అనేది ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ చూడండి, 30 యాపిల్స్ 15 యాపిల్స్ 15 మనం 30 చేయగలమా లేదా? ఎస్. ఎలా చేయగలం? దీని అంతటినీ మనం ఇప్పుడు డబుల్ చేయడం లేదా 2తో మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా యాపిల్స్ 30 అయిపోతాయా? ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అంటే యాపిల్స్ని ఈక్వల్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఆ 2తో ఎంటైర్ ఈక్వేషన్ అంతటినీ కూడాను మల్టిప్లై చేయాలి. అందుకోసం ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, 2 15 2 టేబుల్తో ఇంటూ చేయడం ఏంటి, ఇవన్నీ డబుల్ అయిపోతాయి అనమాట. సో 15 కాస్త 30 అయిపోతుంది, 7 కాస్త 14 అయిపోతుంది. అలాగే 178ని డబుల్ చేసామనుకోండి, చూడండి 2 8 16, అలాగే 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, 2 7 14 అండ్ 1 15, 2 1 2 అండ్ 1 3, 356 రూపీస్. సార్ ఇలా చేయడం వల్ల ఏమైనా యూజ్ అంటే ఎస్ ఉంది. ఇప్పుడు మనం ఆ మొదటి ఈక్వేషన్ ఉంది కదా, దాన్ని ఒకసారి ఇక్కడ మనం కంపేర్ చేసుకున్నట్లయితే దీని కింద రాసిన చూడండి, 30 యాపిల్స్ 23 గోవాస్ కలిపి మనం ఎంత కొన్నాం? 392 రూపీస్ కొన్నామా? ఇప్పుడు ఈ రెండింటిని మీరు కంపేర్ చేస్తే ఇక్కడ చూడండి, ఈ 30 యాపిల్స్ ఈక్వల్ అయిపోయి దాన్ని ఒక సైడ్ పెట్టండి. గోవాస్ జాంపళ్ళు గురించి ఆలోచించినట్లయితే వీళ్ళిద్దరికి ఎంత డిఫరెన్స్ చూడండి, 23కి అలాగే 14కి డిఫరెన్స్ ఎంత? సో 23లో నుంచి 14 తీస్తే ఎంత? 9. ఈ 9 గోవాస్ తాలూకా డిఫరెన్స్ ఎవరికి ఈక్వల్ అవుతుందంటే వీళ్ళిద్దరి మధ్యన ఉన్న డిఫరెన్స్. సో 392లో నుంచి 356 మనం మైనస్ చేసామనుకోండి, చూడండి 12లో 6 తీస్తే 6 అండ్ 8లో 5 తీస్తే 3, ఓకేనా? అంటే 36. అంటే ఈ జామ పళ్ళ మధ్యన ఉన్న డిఫరెన్స్ వాళ్ళ టోటల్ కాస్ట్ యొక్క డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుందన్నమాట. అంటే మీరు ఇక్కడ ఈ వీళ్ళిద్దరి మధ్యన ఉన్న డిఫరెన్స్ ఎంత? 9 గోవాస్ కదా, 9 జాంపండు తాలూకా డిఫరెన్స్ ఎంతకి ఈక్వల్ అయింది? 36. అంటే మరి ఒక జాంపండు కాస్ట్ ఎంత పడింది? ఈ 36ని 9 చూస్తే బై చేస్తుంది అనమాట, భాగిస్తుంది. సో 9 ఎంతలా? 9 4 36. అంటే ఒక గోవా కాస్ట్ ఎంత పడింది? 4 రూపీస్. అయితే మనకు అడిగింది గోవా కాస్ట్, యాపిల్ కాస్టా? యాపిల్ కాస్ట్. మరి యాపిల్ కాస్ట్ని ఇప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? చేస్తాం, జాగ్రత్తగా చూడండి. మనకు ఆల్రెడీ ఈక్వేషన్లో తెలుసు, 15 యాపిల్స్ అలాగే 7 గోవాస్ కలిపితే
178 రూపీస్. మరి ఒక గోవా కాస్ట్ మనకి ఎంత 4 రూపీస్ కదా. మన దగ్గర 7 గోవాస్ ఉన్నాయి కాబట్టి 7 × 4 ఆ గోవా ప్లేస్లో జీ ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఈ 178 అలానే రాసుకోవాలి. ఈ 15 యాపిల్స్ మనకు తెలియదు కదా, ఒకసారి దాన్ని అలాగే రాసుకోవాలి. ఇప్పుడు చూడండి 15A + 7 × 4 = 28 దట్ ఈజ్ ఈక్వల్ టు 178. సో మనకు కావాల్సింది 15 యాపిల్స్ కాబట్టి 15 యాపిల్స్ అలానే రాయండి. 178 యువతలో ఉన్నటువంటి +28 అటువైపు వెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది అనమాట. సో 178లో 28 తీసేయండి, 150 రూపీస్. సో చూడండి అప్పుడు మనకి 15 యాపిల్స్ 150 అయింది కాబట్టి ఒక యాపిల్ ఎంత అవుద్ది, 150/15 నథింగ్ బట్ 10 రూపీస్. 15 10s. సో ఆ విధంగా మనకి 1 యాపిల్ కాస్ట్ ఎంత వచ్చింది, 10 రూపీస్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మరి ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోలు మనం ఈ ఛానల్లో ప్రొడ్యూస్ చేస్తుంటాం.